తల్లి రుణం తీర్చుకోవాలని కొడుకు, అమ్మా ఈ డబ్బును తీసుకొని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో, ఏమైనా కొనుక్కో, నీ రుణం నుండి నాకు విముక్తి లభిస్తుంది అంటాడు. తల్లి నవ్వి ఊరుకుంది. కానీ కొడుకు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. అప్పుడు తల్లి అంటుంది, బాబు నా రుణం తీర్చుకోవాలనుకుంటే ఈ డబ్బు అవసరం లేదు, ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో అంటుంది. అప్పుడు కొడుకు సరే అని ఆ రోజు తల్లి మంచం మీదే పడుకుంటాడు. అతనికి నిద్ర రాగానే తల్లి, నాయనా నాకు దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా అంటుంది. అప్పుడు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. 2 గుట్కలు తాగి ఆ గ్లాసులో ఉన్న నీళ్లను కింద చల్లేసింది. పక్కంతా తడిచిపోయింది. ఏమిటమ్మా ఇది అని కొడుకు అన్నాడు. చెయ్యి జారింది నాన్న అని తల్లి అంది. అప్పుడు కొడుకు మౌనంగా మళ్ళీ పడుకున్నాడు. అతడికి కాస్త నిద్ర రాగానే తల్లి మళ్ళీ లేపింది. బాబు మళ్ళీ దప్పిక వేస్తుంది, నీళ్ళివ్వవా అంది. ఇప్పుడే కదా నీళ్లు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయ్యిందా అమ్మా అంటూ చిరాగ్గా లేచి నీళ్ళిచ్చాడు. ఫస్ట్ లాగానే 2 గుట్కలు తాగి మళ్ళీ నీళ్లను చల్లేసింది. అప్పుడు కొడుకుకు చాలా కోపం వచ్చింది. అమ్మ ఏంటిది పక్కంతా తడిపేశావు అని కోపంగా అంటాడు. చెయ్యి వణుకుతుండడంతో గ్లాసు జారిపోయింది బాబు అని తల్లి సమాధానం ఇచ్చింది. కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ నీళ్లు అడగడంతో కొడుకుకు చాలా కోపం వచ్చింది, తట్టుకోలేకపోయాడు. అమ్మా ఏమిటి దప్పిక అని నా దుంప తెంచుతున్నావు, నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా అంటూ నీళ్లు తీసుకొచ్చి ఇదిగో తాగి చావు అన్నాడు. తల్లి ఎప్పటిలాగే మళ్ళీ కొన్ని నీళ్లు తాగి గ్లాసు కింద పడేసింది. కొడుకు సహించలేక, ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు, ఈ తడి బట్టల మీద ఎలా పడుకోవాలి, చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లుంది అని అందుకే ఇలా చంపుకు తింటున్నావు అంటూ కోపంతో కేకలేశాడు. అప్పుడు తల్లి, నాన్న అరుపులు ఆపు, నా రుణం తీర్చుకుంటానన్నావు కదా, ఇలాగేనా ఎన్ని జన్మలెత్తి ఎంత సేవ చేసినా తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? ఎందుకంటావా, నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజు పక్క మీదే మలమూత్రాలు చేసేవాడివి. నీ తడిచిపోయిన బట్టలు విప్పేసి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్క బట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్న వైపు పడుకోబెట్టి నిద్రపుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాల పాటు నీ అంతట నువ్వే వేరేగా పడుకోగలిగే వరకు నేను ప్రతిరోజు అలానే చేశాను. ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు 1-2 సార్లు నీళ్లతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు. ఒక్క రాత్రి నిద్ర లేనందుకే వీరంగం చేస్తున్నావు అంది. సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకొని, అమ్మా నా కళ్ళు తెరుచుకున్నాయి. పిల్లలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు, కష్టానికి, సహనానికి బదులు తీర్చుకోవడం అన్నది జరిగే పని కాదు. నేనే కాదు, లోకంలో ఎవరు కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు అన్నాడు కన్నీళ్లతో. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.